హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఇన్స్టెంట్ దోశల్ని చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడైనా దోశకి వేసుకోలేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకున్నారంటే ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి. దోశలు కూడా చాలా బాగా ఎర్రగా వచ్చేస్తాయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఈ ఇన్స్టెంట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసము ముందుగా ఒక మిక్సీ జార్ వేసుకున్నాను. ఇందులో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు పొడి బియ్యం పిండి కూడా వేసుకోవాలి. 1 కప్పు పెరుగు కూడా వేస్తున్నాను. ఈ పెరుగు పుల్లనిదైనా కమ్మటిదైనా ఏదైనా వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే నీళ్ళను కొద్దిగా వేసుకుంటూ మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చెక్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు ముందే వేయకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వచ్చిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసేసుకుని ఒకసారి కలిపేసి ఇందులో వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేస్తున్నాను కరిగేంత వరకు. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ మరి గట్టిగా ఉంది కదా, ఇంకొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మనకు కావలసిన కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకొని మనం దోశలు వేసేసుకుంటాము. మనం దోశలు మామూలు దోశలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఈ దోశలను కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తారు కదా, మనకు ఎంత పల్చగా కావాలన్నా వేసుకోవచ్చు. చాలా పల్చగా వచ్చేస్తాయి. ఇలా వేసేసుకున్న తర్వాత మీకు కావలసినంతగా పైన ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. ఇదంతా స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. దోశలు కూడా చాలా బాగా తొందరగా కాలిపోతాయి. చాలా మంచి కలర్ లో వచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఎప్పుడన్నా దోశపిండి లేనప్పుడు ఇలా చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. మిగతా అన్ని దోశలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత పలచగా కావాలన్నా వచ్చేస్తాయి. చూసారు కదా, మనం మామూలుగా బియ్యం పిండితో చేస్తాం కదా, మామూలు దోశకు వేసుకొని అలా ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. ఈ దోశలు కారం వేసైనా చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే అన్ని దోశలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ దోశల్లోకి పల్లీల చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, కొబ్బరి చట్నీ అయినా సరే, లేకుంటే ఉల్లిపాయ కారంతో కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.